25 బిట్లు రాయాలి, ఆప్షన్స్ రాయాలి, చాలా సమయం పడుతుంది. అదే వ్యాసం అనుకోండి, చిన్న టికెట్ పేపర్ మీద 5 ప్రశ్నలు రాసేసి 5 5 25 వెరీ ఈజీ. ప్రశ్న పత్రాన్ని తయారు చేయడం తేలిక. వేడి ఒక అంశంలో విస్తృత జ్ఞానాన్ని అంచనా వేయవచ్చు. దీని ద్వారా ప్రస్తుత విద్యా సంస్థ పరీక్షల్లో ప్రథమ స్థానంలో ఉన్నాయి. ఏవి? వ్యాస రూప పరీక్షలు మీరు ఎన్ని లాభాలు చెప్పుకున్నా లోపాలు కూడా అదే రేంజ్లో ఉన్నాయి. ఒక్క లోపం మీద ట్రై చేస్తారా? రైట్. నెంబర్ 1 ఏది ప్రశ్న? ఒక ప్రశ్నకి అనేక సమాధానాలు వచ్చే అవకాశం అనేది ఉంది. కాదా? నువ్వు రామాయణం రాస్తావు, నీ ఫ్రెండ్ భాగవతం రాస్తుంది, ఇంకోటి భాగవతం రాస్తాడు. ఒక ప్రశ్నకి అనేక సమాధానం వచ్చే అవకాశం ఉంది. అలాగే మాపనము చేసే వ్యక్తి ఇష్టాల మీద ఫలితాలు ఆధారపడతాయి. అంటే ఏంటి మనసరి? ఇక్కడ మాపనం చేసే వ్యక్తి అంటే ఎవరు? దిద్దే వ్యక్తి యొక్క స్వభావం మీద ఆధారపడతాయి. ఎవరైతే వ్యాసలో పరీక్ష దిద్దారో ఆ మేషాలు ఇంటి దగ్గర నుంచి ఆనందంగా వచ్చారనుకోండి, పర్వాలే. అమ్మగారితో గొడవ పని కానీ బడికి వచ్చారనుకోండి, అయిపోయి కోపమల్లా అమ్మగారి మీద ఉండిపోతే ఇక్కడికి వచ్చి నీ పేపర్ ఇస్తారు, నన్ను తిడతావే, నువ్వు అయిపోనవే, నేను సంకేతనే ఆడైపోవడంగా ఈడైపోతాను. ఇక్కడ చూసావా? వ్యాసలో పరీక్షలోని మాపనము చేసే వ్యక్తి యొక్క ఇష్టాలపై ఆధారపడి ఉంటాయి. అలాగే దస్తూరి అంటే పరిశుభ్రత, వేగము అనేటువంటి అంశాలకు ప్రయత్నిస్తాం. సబ్జెక్ట్ వచ్చేస్తాము, నీట్గా ఉందా లేదా, ఎక్కువ పేజీలు వచ్చిందా లేదా, ఎక్కువ మ్యాథ్స్ రాశాడా లేదా, ఇవే చూస్తా తప్ప ఎంత సబ్జెక్ట్ రాసేటువంటిది చూడడానికి అవకాశం తక్కువ. ఈ వ్యాస పరీక్ష తాలూక లోపాలని సవరించడం కోసమేమో ఏల్స్ అనేటువంటి మహానుభావుడు మాట్లాడినాడు. ఏంటంట, ఎవరైతే వచ్చిన పేపర్ తయారు చేస్తారో వాళ్ళని సమాధాన పత్రం తయారు చేయండి అన్నాడు. ఎందుకంటే హిమాలయ పర్వతాల గొప్పతనం రాయమన్నావు, 10 మార్క్స్ ఇచ్చావు. ఆ 10 పాయింట్లు మనకి ఇచ్చిపో ఆ 50 వేస్తాం కనీసం, ఈ 10 ఉంటే మార్కులు వేస్తాం, లేకపోతే. కాబట్టి ఎవరు తిండినా ఒకే మార్కులు రావడానికి బాగుంటుంది. కాబట్టి ఈ వ్యాస పరీక్షలలో లోపాలను